హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎగ్స్ ఆయిల్లో అయితే వేయించుకుంటూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. తక్కువ ఆయిల్లో అయినా చక్కగా మనకి ఎగ్స్ మంచి టేస్టీగా ఉంటాయండి. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా నేను చూసారండి, ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. దీనిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా మనం తక్కువ ఆయిల్లో అయినా చక్కగా ఎగ్స్ని అయితే ఇలా వేయించుకోండి. చూడటానికి చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. తినని వారు కూడా తింటారండి. చక్కగా మనకి టేస్టీగా కూడా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. లెమన్ అయితే ఒక లెమన్ హాఫ్ తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, చపాతీ పిండి ఇలా కలుపుకోండి. చపాతీలు కానీ పూరీలు కానీ చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి. ఇలా చపాతీ పిండి ఇలా మనం కలుపుకునేటప్పుడు పంచదార ఒక అర టీ స్పూన్ వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం పాలు ఇలా వేసేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి తర్వాత చపాతీ కానీ పూరీ కానీ వేసుకున్నాం అనుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి జిగురుండి ఇలా కర్రీ అయితే ఇలాగ జిగురులాగా ఉంటుంది కదండి. ఇలా జిగురు ఒకదానికొకటి ముక్క అతికిపోకుండా ఉండాలంటే పుల్లటి పెరుగు ఒక స్పూన్ వేసేస్తే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది, జిగురు లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, పిల్లలు షూస్ అయితే రోజు స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి. ఒక్కొక్కసారి పాలిష్ చేయటం మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, కొంచెం కాటన్ కానీ అలానే టిష్యూ పేపర్ కానీ ఏదైనా కూడా ఓకేనండి. లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా కొంచెం వ్యాజ్లైన్ అయితే వేసేసి షూస్ ఇలాగా చక్కగా మనం పాలిష్ చేసామనుకోండి, మనం పాలిష్ ఎలా చేస్తాము షూస్కి సేమ్ అలానే ఉంటాయండి. చక్కగా మనకి మంచి షైనింగ్ అయితే వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా గిన్నెలో కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడబోస్తూ ఉంటాం. వేస్ట్ అని పడబోసే బదులు ఇలా ట్రై చేయండి. ఇలా ఆ గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసేసి మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి వాటర్ ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయి. ఇలా వేస్ట్ అని పాడబోసే బదులు ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఎంచుకుంటే చక్కగా మనకి మంచి క్రాప్ ఉంటుంది. అలానే పువ్వులు కూడా కలర్ఫుల్గా పూస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మిక్సీ అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. మిక్సీ జార్ మూతలకి ఇలాగా డస్ట్ పట్టేసి ఇలా గ్యాప్లో డస్ట్ అంతా పేరుకొని ఉంటుంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు, చేతితో క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్రై చేయండి. ఒక లెమన్ అయితే ఒక హాఫ్ తీసేసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ ఇలా వేసుకొని ఇలా ఆ మిక్సీ జార్ మూత మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలా మొత్తం కూడా రఫ్ చేసినట్లుగా ఇలా రుద్దుకోవాలండి. ఇలా రుద్దిన తర్వాత ఏదైనా మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మిక్సీ జార్ మూతలు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇది లేదంటే మనం క్లీన్ చేసుకోకపోతే ఇలా మనం మిక్సీ పట్టినప్పుడు ఈ డస్ట్ అంతా కూడా మిక్సీ జార్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా లెమన్ అలానే బేకింగ్ పౌడర్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉంది, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8, మినపగుళ్ళు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లిపాయలని ఒక 4-5
తీసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం ధనియాల పౌడర్ అయితే ఇలాగా నాన్ వెజ్లో వేసుకుంటూ ఉంటాం కదండి. నాన్ వెజ్లో వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా మసాలా మొత్తం కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా పక్కన పెట్టేసామనుకోండి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ అయితే ఇలా ఈ పౌడర్లో కలిపేసి అలా పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా మనం మసాలా ధనియాల పౌడర్ కానీ ఇలాంటివి పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం సాల్ట్ కలిపేసి పక్కన పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక కవర్ తీసుకొని ఎల్లుల్లిపాయలు మనం ఉంచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టును తొక్కను పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక కవర్లో అయితే ఇలా ఎల్లుల్లిపాయ తొక్కను వేసేసుకొని దీనిలో లవంగాలు ఒక 4, 5 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కొంచెం కర్పూరం 2 టాబ్లెట్స్ అయితే తీసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఈ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని మనం కిచెన్లో ఎక్కడైనా ఒక మేకకి తగిలించేసామనుకోండి చక్కగా మంచి ఘాటైన స్మెల్ వస్తుంది. వీటి ఘాటుకి స్మెల్కి పల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 10, మనం వంట సోప్స్ ఉంటాయి కదండి. వంట సోప్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఆ సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్లో సోప్ తీసిన తర్వాత ఈ బాక్స్లో నాప్కిన్ పెట్టేసుకొని ఇలా కబోర్డ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా ఈ విధంగా ఈ బాక్స్లో చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, నాప్కిన్ మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది అనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా కోన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కోన్ కాకుండా చక్కగా ఇలా ట్రై చేయండి. గోరింటాకు కూడా ఎంత ఎర్రగా పండుతుందో అంత చక్కగా పండుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని సర్ఫ్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ వరకు పసుపు తీసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి కొంచెం కొంచెంగా ఇలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలో కుంకుమ ఉంటుంది కదండి, మనకి కుంకుమ తీసుకొని ఒక స్పూన్ వరకు అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇలా మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా తిక్కుగా వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. మరీ పలచన చేసుకోకూడదు. ఈ విధంగా తిక్కుగా వచ్చేంత వరకు కూడా ఈ లిక్విడ్ని ఇలాగా ప్రిపేర్ చేసుకొని మనం ఇలా చేతికి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 1 అవర్ పాటు అలా ఉంచితే ఇలా సర్ఫ్తో కూడా చక్కగా మనం ఇలాగ గోరింటాకులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు ఈ విధంగా అయితే తిక్కుగా ఈ లిక్విడ్ని ఇలా కలిపేసుకొని మిశ్రమాన్ని ఈ విధంగా మనం చేతికి పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు ఏ డిజైన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిజైన్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచుకొని 1 అవర్ తర్వాత మన వాటర్తో క్లీన్ చేస్తే చక్కగా పండుతుందండి. అప్పటికప్పుడు మనం ఇలా కోన్స్ కాకుండా గోరింటాకు కాకుండా ఈ విధంగా చక్కగా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా ఈజీగా అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.